హరీష్ శంకర్ గారు కూడా ఇటువంటి ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. మొన్న సిద్ధు సినిమా వచ్చింది కదా, అనుపమ పరమేశ్వరన్. కరెక్ట్. ఇలాంటి ప్రశ్నలు వెయ్యొచ్చండి మీడియా. ఏంటి అసలు మీడియా ఎటు పడితే అటు ఎలా పడితే అలా క్వశ్చన్స్ వేయడం అనేది కరెక్టా? ఈ రోజు మన కర్మ ఎంత కాలిపోయిందంటే జర్నలిస్టులకి ప్రవేశం లేదు. మీడియా పర్సన్ సురేష్ కొండేటి గారు కూడా ఎన్నో సార్లు మాట తూలాడు. అమ్మాయిల గురించి అసభ్యంగా కూడా క్వశ్చన్స్ అడగడం జరిగింది, హీరోయిన్స్ గురించి. మీరు సారీ చెప్పించరా అనేది ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. అప్పుడప్పుడు చిరంజీవి లాంటి వాళ్ళు సంయమనం పాటిస్తూ హంబులుగా చెప్తుంటాడు అన్నమాట. అలా కాకుండా తిరగబడితే ఏం చేస్తారమ్మా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? బాగా ఉన్నాయి, చాలా బాగుంది. హరీష్ శంకర్ గారు కూడా ఇటువంటి ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. హరీష్ శంకర్ గారు మీడియాతో కొన్ని మాటలు చెప్పడం జరిగింది. అప్పట్లో సుమా గారితో సారీ చెప్పించారు మీరు. అక్కడ ఆడపిల్ల ఏదో స్ట్రెస్ఫుల్ లో ఏదో ఒక మాట అన్నది, దానికి సారీ మీరు చెప్పించారు. బట్ మీ మీడియా పర్సన్ సురేష్ కొండేటి గారు కూడా ఎన్నో సార్లు మాట తూలాడు. అమ్మాయిల గురించి అసభ్యంగా కూడా క్వశ్చన్స్ అడగడం జరిగింది, హీరోయిన్స్ గురించి. మీరు సారీ చెప్పించరా అనేది ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. ఏంటి అసలు మీడియా ఎటు పడితే అటు ఎలా పడితే అలా క్వశ్చన్స్ వేయడం అనేది కరెక్టా? ఇందులో ఎవరి రైట్, హరీష్ శంకర్ గారిదా లేకపోతే సురేష్ కొండేటి గారిదా? ఇందులో 100కి 100 మీడియాదే తప్పు. ఏంటంటే మీడియా వాళ్ళు ప్రెస్ పిలిచారండి. అసలు మీడియా సమావేశాలు ఎందుకు మొదలయ్యాయి అయ్యా? అసలు మీడియా సమావేశాలు ఆల్మోస్ట్ ఒక 50 సంవత్సరాల నుంచి ఉన్నాను జర్నలిస్ట్గా. మీడియాని ఎంతో గౌరవంగా పిలిచి, అయ్యా ఈ సినిమాలో ఆర్టిస్టులు వీళ్ళు ఇంత కష్టపడి సినిమా తీసాము, ఇంత బాగా నటించారు, మీరందరూ కలిసి సినిమాని ఎంకరేజ్ చేయండి అయ్యా అని పెట్టారు. మీకు రివ్యూ చేయమని చెప్పలేదు. మా సినిమాకి మీరు కొంచెం ప్రోపగండా చేయండి అని పెట్టారు. అలా దానికి తీరా కాళ్ళ మీద కాలేసుకొని వచ్చి ఆవిడతో బాహాటంగా ముద్దు పెట్టారు. దానికి ఒప్పుకుందా? అంటే ఒక హీరోయిన్ ఒప్పుకుంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేట్లో అంటే చెప్తున్నాను నేను, మొన్న సిద్ధు సినిమా వచ్చింది కదా, అనుపమ పరమేశ్వరన్. ఇలాంటి ప్రశ్నలు వెయ్యొచ్చండి మీడియా. ఏమిటి అర్థం లేకుండా? మీడియా అంటే మిమ్మల్ని గౌరవించి మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయండి బాబు అని పెద్దరికాన్ని మాకు ఆపాదించి పెద్ద మనుషులుగా గౌరవిస్తుంటే దిక్కుమాలిన ప్రశ్నలన్నీ ఏంటి? అందరూ నవ్వుకుంటారన్నా? ఆ నవ్వుకోవడం ఏదో మీకు రెస్పాన్స్ వచ్చింది అనుకుంటున్నారా? అందులో మాత్రం 100కి 100 కూడా మీడియా అవుతుంది. ప్రతి డైరెక్టర్ ఒకందుకు భయపడుతున్నారు మీడియాని ఇట్లా సవాల్ చేయడానికి. బట్ హరీష్ శంకర్ గారు ముందుకు వచ్చి మాట్లాడే విధానం, హరీష్ శంకర్ 100% రైట్. బాహాటంగా ఒప్పుకుంటాను నేను. ఎందుకంటే ఎవరో ఒకరు మీడియాకి అలాగా తగలకపోతే అది పెట్టలేకపోతున్నారు రోజు రోజుకి. మిమ్మల్ని పిలిపించి గౌరవించి, అందుకే ఈరోజు మీడియాకి గౌరవం లేదు. అంతకుముందు మమ్మల్ని ప్రొడ్యూసరు డైరెక్టర్ ఆహ్వానించి ఎక్కడో ఉండి అసలు అత్తారింటికి అల్లుడు వెళ్తే ఎంత మర్యాద చేస్తారో అలా చేసేవారు అన్నమాట. సెపరేట్ క్యాబిన్లో కూర్చొని భోజనం పెట్టి. ఈరోజు మన కర్మ ఎంత కాలిపోయిందంటే జర్నలిస్టులకి ప్రవేశం లేదు. బోర్డు పెడుతున్నారమ్మా. పైగా మనమే. మీరు ఎప్పుడైనా మీడియా ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళారా? ఆ అక్కడ క్యాటరింగ్ దగ్గర ఉంటారు, సేవలు పొట్టలా ఉండిపోతారు అన్నమాట. అంతకుముందు అంటే అంతమంది ఒక 24 మంది 30 మంది అలా ఉండేవారు. ఇప్పుడు అలా కాదు, 300 మంది వచ్చి పడిపోతే ఎక్కడ చూసుకోండి, ఎక్కడనే సరే. ఇక మందు పార్టీ ఉంటే ఏదో ఒకసారి పెగ్గలు ఇచ్చేస్తే ఆ పెగ్గ తాగేసి చక్క ప్లెజెంట్గా నవ్వుతూ ఆనందంగా మాట్లాడుకోవడం కరెక్ట్. అదే పనా జీవితం మరి పెగ్గ దొరకదన్నట్టుగా అలా తీసుకోవడమేనా? అది తప్పు కాదు. నేను సూటిగా అడుగుతున్నాను, మీకు డిగ్నిటీ ఉండాలి. హరీష్ శంకర్ గారు లాగా ప్రతి ఒక్కళ్ళు హీరో హీరోయిన్ కానీ ఆర్టిస్ట్ ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించాలంటారా మీడియాని? ఇటువంటి ప్రశ్నలు వేయకూడదు, జుగుత్సాకరంగా ఉన్న ప్రశ్నలు వేస్తున్నారు హీరోయిన్స్. ఇలాంటి హరీష్ శంకర్ లాంటి వాళ్ళు
ఆయనే వెయ్యాలి. కొంతమంది వార్నింగ్లు కూడా ఇచ్చారు, కొంతమంది అంటే బహిష్కరణ కూడా చేశారు. అయినా సిగ్గు లేకుండా ఎవడో పిఆర్ఓ ఉంటాడట, ఆ పిఆర్ఓ న్యూస్ తీసుకుంటాడట. పిఆర్ఓ న్యూస్ తీసుకుంటే పిఆర్ఓ మెథడ్లో ఉన్న ప్రశ్నలు వేస్తాడు, ఆ ప్రశ్నలకి సమాధానాలు ఇస్తారు. కానీ మనకు ఒక్క పిఆర్ఓ లేదు కదా, ఒక్క పత్రిక లేదు కదా, ఒక్క ఛానల్ లేదు కదా. మీరు ఒక ప్రశ్న వేస్తారు, అది విభిన్నంగా ఉండొచ్చు. ఆయన ఒక ప్రశ్న వేస్తాడు, అది డిఫరెంట్గా ఉండొచ్చు. అందరికీ సమాధానం కావాలి. కానీ మొత్తం ఇంతమంది మీడియా తరఫున ఎవడో ఒకటి ప్రశ్నలు వేస్తే ఆ ప్రశ్నలకి వాళ్ళ సమాధానం చెప్తే ఆ సమాధానం ఏమో అందరికీ చాలా. అండ్ ఇంకొకటి, సినిమా ప్రమోషన్ కి సంబంధించిన ప్రెస్ మీడియాలో ఎందుకు వీళ్ళు పర్సనల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు? అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సినిమా మూవీ ప్రమోషన్ కి వచ్చినప్పుడు సినిమా గురించి అడగాలి కదా, పర్సనల్ క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నారు? ఇంతకుముందు రాజ్ తరుణ్ గారితో కూడా అలాంటి క్వశ్చన్స్, ఇప్పుడు ఆయన ఇష్యూ నడుస్తుంది కాబట్టి ప్రమోషన్ కి వచ్చారు, ఆయన కంపల్సరీ రావాలి. అప్పుడు ప్రెస్ మీడియా పెట్టినప్పుడు కూడా చాలా మంది రాజ్ తరుణ్ గారి ఇష్యూ గురించే మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడాలి అసలు? అది బహిష్కరణ చేయాలమ్మా. ఆ విషయంలో ఎవరు చేయాలండి? అది కాదు, జర్నలిస్ట్ దాని గురించే మాట్లాడుతున్నారు. నేను మాట్లాడిన మీతో అని చెప్పినా కూడా అదే పనిగా మరీ ఆ ప్రశ్న రిపీట్ చేస్తూనే ఉంటారు. ఇందులో ఈ ఛానల్స్ ఏంటంటే ఏదంటారో తెలీదు, ఏది వేస్తారో తెలీదు, ఏది వెయ్యరో తెలీదు. ఇవన్నీ మనకెందుకమ్మా? కళారంగం అంటే ఎంత స్మూత్ గా ఉంటుంది, ఎంత శోభాయమానంగా ఉంటుంది కళారంగం. అంతా అలా జరగాలన్నమాట. చక్కని నవ్వులతోని, మంచి సజెషన్లతోని. రివ్యూయిస్టులు చేసే పని ప్రెస్ మీట్కి వచ్చి వెళ్ళే వాళ్ళు చేస్తలేకపోతే దానికి ఒక సెపరేట్ శాఖ ఉంది. సినిమా చూడడం, సినిమా చాలా బాగుంది, ఇక్కడ బాగలేదు, ఇలా చేసుంటే బాగుండేదేమో. రివ్యూకి 3 శాఖలు ఉంటాయి. అది రివ్యూయిస్టులు. అలా కాకుండా వాళ్ళకి టిఫిన్లు పెట్టి కాఫీలు ఇచ్చి ఇది మొత్తానికి ఏదో గౌరవించి కవరేజీ చేయమని ఇస్తే ఆ కవరేజీ ఎలా ఉంటుందా? అర్థమైందా? ఆ కవరేజ్ అంటే అర్థమైందా మీకు? మీకు కవర్ ఇచ్చి కవర్లో క్యారీ చేయమని చెప్తే ఇదా మీ ప్రశ్నలు? తప్పు కదమ్మా, తప్పు కదా. మన పరువు మనమే తీసుకుంటా. ఒకప్పుడు జర్నలిస్ట్ అంటే ఇళ్ళకు భోజనాలు పిలిచేవారు. ఆర్టిస్టులు ఎంత బాగా చూసేవారు. ఎక్కడ మార్పు రావాలంటారు? ఎవరు ఎక్కడ? జనంలోనే మార్పు రావాలమ్మా, జనంలోనే మార్పు రావాలి. తప్పకుండా జనంలో, మీడియాలో మార్పు రావాలి. అంటే ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ అప్పుడప్పుడు చిరంజీవి లాంటి వాళ్ళు అది కూడా దాన్ని ఏమంటారంటే సంయమనం పాటిస్తూ చాలా హంబుల్గా చెప్తుంటాడు అన్నమాట. అలా కాకుండా తిరగబడితే ఏం చేస్తారమ్మా వీళ్ళు? అందువల్ల ఇది మాత్రం తప్పమ్మా, ఇది తప్పు.